Oh yeah. Only for you. Gotta do. Yeah. Wow. Let me be. For you, baby. Love for you. మీకు పాటలంటే ఇష్టం అనుకుంటాను. నాకు ప్రాణం. విను, పాడద్దు. ఇలా అడ్డదిడ్డంగా అసహ్యంగా అస్సలు పాడద్దు. మ్యూజిక్ అంటే విరక్తి వస్తుంది. ఇది షాప్, నీ బాత్రూమ్ కాదు. మిగతా వాళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉన్నాయి. వద్దు. ఏంది విను. అంత సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. మనసులో ఉన్నది చెప్పాను. షాప్కి వచ్చామా, కొన్నామా, వెళ్ళామా అంతే. అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఇదేంటి? ఇది నాది. నీదేలే, ఒకసారి చూడండి. చూడనివ్వను. పోనీ పేరు చెప్పు. చెప్పను. ఎక్కడుందో చెప్తావా? గో అండ్ సర్చ్. గో అండ్ సర్చా? ఈ ఆల్బమ్ ఎక్కడ దొరుకుతుంది? ఆ ఎదురుగా ఉన్న ర్యాక్లో ఉంటాయి సార్. ఏంది నువ్వు చెప్పేది? అయినా నేను ఎలా పడితే మీకెందుకండి? నేను అంత అసహ్యంగా పాడానా? అది కాదు, నువ్వు ఏడుస్తావని నేను. అవును, నాకు ఏడవటమే వచ్చు, పాడటం రాదు. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి. ఏంటి అది కాదు? నన్ను ఎవరిలా ఏడిపించలేదండి. మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. నేనేం అనలేదు నిన్ను. గుర్తుపెట్టుకుంటాను. అరే అరే, హలో, సారీ. అవసరం లేదు. ఏంటి సార్ అలా ఏడిపించారు? ఆ అమ్మాయి డబ్బులు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది. అవునా? ఎంత ఇవ్వాలి? ఎంతంటే ఏం చెప్పండి సార్. ఆ అమ్మాయి ఏం పట్టుకెళ్ళిందో ఏమిటో. ఓ 1000 రూపాయలు ఏమైనా తర్వాత చూసుకుందాం. ఉదయమే అరువు బేరం. 3, 4, 5, 6, 7, 10. సారీ అండి, ఇందాక బిల్ పే చేయకుండా వెళ్ళిపోయాను. ఆయన ఇచ్చేశారు మేడం. ఎవరు? ఆయనే మేడం, ఇందాక మిమ్మల్ని ఏడిపించారే. మీరెందుకు తీసుకున్నారు? మరి మీరు ఇవ్వలేదు కదా. తీసుకోండి. ఆయనకే ఇచ్చేయండి. ఆయన ఏరయ్యా? నాకేం తెలుసు మేడం, మీకే తెలియాలి.